అందరికీ నమస్కారం. సింహరాశి వారు మీరు బాకీ పడ్డ పూజ ఉంది, అందుకే మీ లైఫ్ సెటిల్ కావట్లేదు అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. మరి సింహరాశి వారు బాకీ పడ్డ ఆ పూజ ఏంటి, ఆ పూజను వాళ్ళు ఎలా నిర్వర్తించాలి, దాంతో పాటుగా సింహరాశి వారు ఈ పూజ చేయడం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ప్రత్యేకించి సింహరాశిలో పుట్టి మా లైఫ్ ఇంకా సెటిల్ కాలేదు అని బాధపడుతున్న వారి కోసం. ఈ వీడియోని సింహరాశి వ్యక్తులు చివరి వరకు చూసిన తర్వాత మాత్రమే మీరు బాకీ పడ్డ పూజ ఏంటి అనే అంశంపై మీకు పూర్తి అవగాహన వస్తుంది. అప్పుడు తెలుస్తుంది మీకు ఇంకా మీ లైఫ్ ఎందుకు సెటిల్ కాలేదు. మరి ముందుగా మనం అసలు ప్రెజెంట్ సింహరాశి వ్యక్తుల జాతక ఫలితాలు తెలుసుకుని ఆ తరువాత మీరు ఇప్పటి వరకు లైఫ్ లో ఎందుకు సెటిల్ కాలేదో, అందుకు సింహరాశి వారు బాకీ పడ్డ పూజ ఏంటో, ఆ పూజని మీరు ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వ్యక్తులపై గ్రహ ప్రభావం ఎలా ఉంది అనే విషయానికొస్తే, సింహరాశి నుంచి గురుడు 10వ స్థానంలో, రాహువు 8వ స్థానంలో సంచారం చేయటం వల్ల మీకు కష్టాలు తప్పవు. ప్రతి చిన్న పనికి కూడా పోరాటం చేయాల్సి వస్తుంది. అయితే ఆదాయపరంగా పర్లేదు, బాగానే ఉంటుంది. అయితే మీరు బాకీ పడ్డ పూజ చెయ్యనంత వరకు కూడా కొన్ని ఇబ్బందులనేవి ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో సింహరాశి వారి జీవితంలో ఎన్నో మార్పులొస్తాయి. ఇక ఈ రాశి నుంచి గురువు 9వ స్థానం నుంచి సంచారం చేయబోతున్నాడు. శనిదేవుడు 7వ స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. రాహువు, కేతువు 2024-25 వరుసగా 8వ స్థానం, 2వ స్థానం నుంచి సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల ప్రభావంతో సింహరాశి వారికి తిప్పలు తప్పవనే చెప్పాలి. అనేక రంగాల్లో ప్రతికూల ఫలితాలనేవి ఎదురవుతాయి. బృహస్పతి 10వ స్థానమందు సంచరించటం చేత, శని 7వ స్థానంలో సంచరించటం చేత, రాహువు 8వ స్థానంలో సంచరించటం చేత మరియు కేతువు వాక్స్థానంలో సంచరించటం చేత సింహరాశి వారికి రాబోయే రోజుల్లో మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ రాశివారు వాక్స్థానంలో కేతువు ప్రభావం వల్ల గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కళత్ర స్థానంలో శని, 8వ స్థానంలో రాహువు ప్రభావం చేత కుటుంబ విషయాలలో, ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు 10వ స్థానంలో గురువు యొక్క ప్రభావం చేత వృత్తి, ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉన్నా కూడా శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పండితులు. వ్యాపారస్తులకు అనారోగ్యం, కుటుంబ సమస్యలు వేధించినప్పటికీ వ్యాపారంలో మధ్యస్థ ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు కనబడుతున్నాయి. పంట దిగుమతి విషయంలో నష్టాలు కలిగే అవకాశం ఉంది. సినీ, మీడియా రంగాల వారికి మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సింహరాశి జాతకులైన స్త్రీలు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కుటుంబంలో సమస్యల వలన అనారోగ్యం కలగొచ్చు. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ సమయంలో మీకు ఆదాయం బాగానే వస్తుంది, కానీ అదే టైంలో ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ఆదాయం కంటే కూడా ఖర్చులు గణనీయంగా పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే మీరు ఆత్మవిశ్వాసంతో అన్ని సవాళ్లని కూడా అధిగమిస్తారు. ఫైనాన్షియల్ ప్లానర్లు లేదా అకౌంటెంట్లు వంటి నిపుణుల నుంచి ఆర్థిక సలహాలు, మార్గదర్శకత్వం పొందడం ద్వారా ప్రయోజనాన్ని పొందే సూచనలు ఉన్నాయి. ఇక ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. మీ ప్రియమైన వారితో సన్నిహితంగా ఉండడం వల్ల కొంత మార్పులొస్తాయి. ఆరోగ్యకరమైన సహాయక సంబంధాలను కొనసాగించేందుకు మీరు ప్రయత్నించాలి. అయితే ఈ కాలంలో మీరు ఎదుర్కొనే సవాళ్లను కుటుంబ మద్దతుతో ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి విద్యార్థులు విద్యారంగంలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. తాము ఎంపిక చేసుకున్న రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలను పొందుతారు. సింహరాశి వ్యక్తి బహిరంగ ప్రసంగం, చర్చ లేదా ప్రదర్శన కళలు వంటి రంగాల్లో రాణించొచ్చు. మీరు ఏకాగ్రతతో లక్ష్యాలను సాధించేందుకు కొంత కష్టపడాల్సి ఉంటుంది. సింహరాశి వారికి కెరియర్ పరంగా మధ్యస్థ ఫలితాలు వస్తాయి.
ప్రస్తుత కెరియర్లో ముందుకు సాగేందుకు, కొత్త మార్గాలని అన్వేషించేందుకు, కొత్త అవకాశాలని పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశివారు వినోదం, నిర్వహణ, రాజకీయాలు, వ్యవస్థాపకత వంటి రంగాల్లో కెరియర్ పరంగా ఆసక్తి చూపిస్తారు. సింహరాశి వ్యక్తులకు కెరియర్ పరంగా కాస్త బాగానే ఉంటుంది. ఈ రాశివారు ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తూ శారీరక, మానసిక శ్రేయస్సుని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కాలంలో మీరు స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తలనొప్పి, నిద్రలేమి, ఆందోళన వంటి ఒత్తిడికి సంబంధిత సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆహారం, పోషణపై శ్రద్ధ వహించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో మీరు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక ఇక్కడి వరకు సింహరాశి వ్యక్తులు మీకు రాబోయే రోజుల్లో ఎదురయ్యే మధ్యస్థ చెడు ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా. మరి వాటి నుంచి మీరు అద్భుత ఫలితాల వైపు అడుగులు వేయాలన్నా, మీ లైఫ్ సెటిల్ కావాలన్నా మీరు బాకీ పడ్డ పూజ ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలుసుకుందాం. సింహరాశి వారు మీరు బాకీ పడ్డ పూజ ఏంటి అంటే రుద్రాభిషేకం. అవును, అందుకే ఇప్పటి వరకు కూడా మీ లైఫ్ లో సరైన సెటిల్మెంట్ లేదు. మీరు గనుక ఈ రుద్రాభిషేకాన్ని చేయించినట్లయితే మీ లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. రుద్రాభిషేకం చేయడం ద్వారా శివుడు కరుణించి మీపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడు. మీ కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా పోగొడతాడు ఆ బోలా శంకరుడు. శివుడు అభిషేక ప్రియుడు. దేంతో అభిషేకం చేసినా త్వరగా ప్రసన్నమవుతాడు. రుద్రాభిషేకం చేస్తే మహాప్రీతి చెందుతాడు. అలాగే స్వామివారి కటాక్షం కూడా ఎల్లవేళలా మనపై ఉంటుంది. అయితే రుద్రాభిషేకం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం చూద్దాం. పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే అభిషేకం చేయటం అనేది ఒక ఈజీ ప్రాసెస్, ఒక సులభమైన మార్గం అని చెప్పొచ్చు. అందులోనూ స్వామివారికి రుద్రాభిషేకం ఎంతో ప్రీతికరమైంది. అందుకే రుద్రాభిషేకం చేసేటప్పుడు సింహరాశి వ్యక్తులు ఏ విధంగా చెయ్యాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో సింహరాశి వారు శివలింగంపై మారేడు దళాలని ఉంచి ఒక్కొక్క కలశంలోని నీళ్లతో కలిపి పూజ చేసి ప్రతి కలశంలో శివ పంచాక్షరితో అభిమంత్రించాలి. ఇలా ముందుగా 108 కలశాలు సిద్ధం చేసుకుని ఆ నీటిని శివ పంచాక్షరితో అభిమంత్రించి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇలా మారేడు దళాలుండే కలశంలో ఉన్న నీటితో అభిషేకం చేసినప్పుడే శివునికి రుద్రాభిషేకం అనేది పూర్తవుతుంది. అలాగే రుద్రాభిషేకం అనేది ప్రారంభించే ముందు గణేశుడిని పూజించండి. తర్వాత ఉత్తర దిశలో శివలింగాన్ని ప్రతిష్ఠించండి. గంగాజలంతో అభిషేకం చెయ్యండి. తర్వాత మీ కోరికలు శివయ్యకి విన్నవిస్తూ పంచామృతాలతో అభిషేకించండి. అభిషేకం చేస్తున్నప్పుడు మనస్సులో శివమంత్రాన్ని మాత్రమే జపిస్తూ ఉండండి. సింహరాశి వ్యక్తులు ఈ విధంగా చెయ్యాలి. అనంతరం మీరు శివలింగాన్ని మరొకసారి గంగాజలంతో శుద్ధి చేయండి. ఆ తర్వాత గంధం, భస్మం మొదలైన వాటితో శివుడికి అలంకరించండి. పువ్వులు, బిల్వపత్రాలు, వస్త్రం, రుద్రాక్ష మొదలైన వాటితో అలంకరణ చెయ్యండి. నెక్స్ట్ శివునికి నైవేద్యం సమర్పించండి. స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించి హారతి ఇవ్వండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి స్మరించుకోవాలి. శివుడికి సమర్పించే నైవేద్యంలో సింహరాశి వారు పులిహోర ఉండేలాగా చూసుకోవాలి. సింహరాశిలో పుట్టిన పురుషులు శివుని యొక్క గర్భగుడికి వెళ్లే సమయంలో చొక్కాలకు బదులుగా కండువాలను ధరించాలి. ఇకపోతే శివలింగానికి ఖచ్చితంగా జలాభిషేకం చెయ్యాలి. అలాగే నాగమల్లి పువ్వులు అంటే శివునికి ఎంతో ఇష్టం. ఒకవేళ సింహరాశి వారు మీకు గనక ఈ పువ్వులు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వాటితో శివుణ్ణి పూజించండి. ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలనేవి మీరు పొందగలుగుతారు. ఇలా సింహరాశి వారు రుద్రాభిషేకం చేయటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. భూత ప్రేతాల నుంచి రిలీఫ్ పొందుతారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా సింహరాశి వారు జీవితంలోని అనేక సమస్యలు, సంతాన సమస్య వంటివి, అప్పుల బాధల నుండి కూడా విముక్తి పొందడం, రోగాలను నయం చేయడం లాంటివి రుద్రాభిషేకం ద్వారా పరిష్కరించవచ్చు. రుద్రాభిషేకం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశిలో పుట్టిన వ్యక్తులు రుద్రాభిషేకం చేయటం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, సంపదలు చేకూరుతాయి. పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది. మీరు
రుద్రాభిషేకం చేయటం వల్ల ఆర్థిక స్థితి స్ట్రాంగ్ అవుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు. డబ్బుకు మీకు ఎటువంటి లోటు ఉండదు. డబ్బు సమస్య రాదు. రుద్రాభిషేకం చేయటం వల్ల సింహరాశి వారు సంతోషం, ఐశ్వర్యం పొందుతారు. మీరు లైఫ్ లో అద్భుతంగా సెటిల్ అవుతారు. మరి చూశారు కదా, సింహరాశి వారు బాకీ పడ్డ ఆ పూజ ఏంటి, మరి ఆ పూజ పూర్తి చేయటం ద్వారా వారి యొక్క లైఫ్ ఏ విధంగా సెటిల్ అవుతుంది, అసలు ఆ పూజ ఎలా చేయాలి అనే విషయాలను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి. అలాగే ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.